వెల్కమ్ బ్యాక్. నవంబర్ 11 డెడ్ లైన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు. నవంబర్ 11న జరగబోయేటువంటి ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరి వైపు ఉండబోతున్నారు, పార్టీలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి? అఫ్ కోర్స్ ఎవరి గెలుపువై వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రచార హోరు చూస్తున్నాం ఏ విధంగా పీక్స్కి వెళ్తుందో. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం టార్గెట్గానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా కోట్ చేస్తూ ప్రచార సరళితో దూసుకుపోతున్నాయి పార్టీలు. మరి డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం బీఆర్ఎస్ అండ్ బీజేపీ నుంచి గెస్టులు మనకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ దత్తాత్రేయ గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ దత్తాత్రేయ గారు. అండ్ బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద డిబేట్. దత్తాత్రేయ గారు చెప్పాలి అంటే, ఒక విధంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మీరు కనుక అంటే అధికారంలో కానీ ఇప్పుడు మీ వైపు కనుక ఉంటే అసలు ఆ రెండు పార్టీలు కూడా ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తాయి అని చెప్పేసి ఇంకా రకరకాలుగా కామెంట్స్ అనేవి నిన్న చూశారు. నిన్న ప్రచారం వినే ఉంటారు కదా మీరు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. జనరల్ గా గుడ్ మార్నింగ్ అండి మీకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకి. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న తీరు చూస్తా ఉంటే కేవలం ఆ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు మాత్రమే ఉన్నట్టుగా, మిగతా సామాజిక వర్గాలకు అసలు ప్రాతినిధ్యమే లేనట్టుగా. ఓవర్ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ, అసలు కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్లనే ముస్లింలు ఉన్నారు, ముస్లింలు అనేటువంటి వాళ్ళని కాపాడడం కోసమే కాంగ్రెస్ పార్టీ పుట్టింది అనే స్థాయిలో, అసలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాతనే ముస్లింలకు మిగతా అవకాశాలు దొరికినాయి, లేకపోతే ముస్లింలు బ్రతుకుతున్నారు అనే విధంగా మాట్లాడిన తీరు చూస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైనా కూడా ఆశ్చర్యానికి లోనైనరు. అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం నేతలు కూడా ఒక విధంగా చూడాలంటే ఆశ్చర్యానికి లోనై వాళ్ళ యొక్క భావోద్వేగాలు కూడా చేంజ్ అయినాయి. మోరోవర్ దత్తాత్రేయ గారు, మీరు ముస్లింలకు సంబంధించి ఏం అనకపోయినా కూడా ఒకవైపు అంటే బీజేపీ మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ వస్తే మజ్లిస్ను పెంచి పోషిస్తుంది, వాళ్ళకే సపోర్ట్గా ఉంటుంది, దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ మాట్లాడడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడినట్ట లేదా ఇతర పార్టీల ప్రచారంలో మాట్లాడినట్ట? అఫ్ కోర్స్ మీరు ముస్లింలకు సంబంధించి పెద్ద ప్రస్తావన ఆ కైండ్ ఆఫ్ ప్రస్తావన తీయకపోయినా కూడా మరి బీజేపీ నుంచి వస్తుంది కదా. ఒకటే అండి, ఇప్పుడు బీజేపీ పార్టీకి ఓటు అడగాలంటే ముస్లింలని బూచిగా చూపించేటువంటి సహజ నైజం అది బీజేపీ పార్టీ డిఎన్ఏలోనే ఉంది. బీజేపీ పార్టీ పుట్టుకలోనే ఒక మతపరమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తపరచాలా, ముఖ్యంగా అది హిందూ సెంట్రిక్ ఏర్పడినటువంటి పార్టీగా ఎక్స్పోజ్ అయింది. ఈ దేశంలో కేవలం హిందువులే ఉండాలనేటువంటి ఎజెండాతో అది పనిచేస్తా ఉంది. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది మాది లౌకిక పార్టీ, అన్ని మతాలను భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి పార్టీ, అన్ని మతాలను గౌరవించేటువంటి పార్టీ. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ మతాలకు, సబ్బండ కులాలకు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం హైదరాబాద్ నగరంలో మేము చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, కేవలం గుళ్ళు గోపురాల్లో పనిచేసే పూజారులకు మాత్రమే ధూపదీప నైవేద్యాల కింద డబ్బులు ఇచ్చి ఒక మతాన్ని మాత్రం మేము వెనకేసుకొచ్చి మిగతా మతాలను వెనక్కి నెట్టినటువంటి ప్రయత్నం చేయలేదు. ఇవాళ ముస్లింలో పనిచేస్తున్నటువంటి మోల్ సాబ్లు ఎవరైతే ఆ మసీదులలో కార్యక్రమాలు చూస్తారో వాళ్ళకు కూడా జీతభత్తాలు ఇచ్చినాం, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం కూడా పనిచేసినాం. మోర్ ఓవర్ మేము మైనారిటీ వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలుగా బీజేపీ లాగానో కాంగ్రెస్ పార్టీ లాగానో మేము ఎప్పుడు చూడలేదు. జోష్ణ గారు, మా లక్ష్యం మైనారిటీలు విద్యాపరంగా డెవలప్ కావాలా, ఆర్థికంగా డెవలప్ కావాలా, వ్యాపారాల పరంగా డెవలప్ కావాలా, వాళ్ళు ఈ సమాజంలో కూడా ఉత్పత్తి కులాలు ఈ సమాజానికి ఉపయోగపడే పనుల్లో వాళ్ళు అన్నింటిలో భాగస్వాములు అవుతా ఉన్నారు. వాళ్ళని ఆ విధంగా డెవలప్ చేయాలనే ఆలోచనతోనే మేము ముందుకెళ్ళాం తప్ప వాళ్ళు మతపరంగా ఓటర్లు ఇవాళ జూబ్లీహిల్స్. ఓకే, మీ పరంగా మిమ్మల్ని కామెంట్ చేసింది ఏంటంటే సెంటిమెంట్ ను అడ్డు పెట్టుకొని గెలవాలనుకుంటున్నారు, సెంటిమెంట్ నే నమ్ముకుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి నిన్న విమర్శించారు. దానికి చెప్పండి. కాదండి, ఇప్పుడు అసలు నాకు అర్థం కాదు, మానవత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి లేకపోతే మానవత్వాన్ని మంటగలుపుతున్న ముఖ్యమంత్రి? ఒక మహిళ తన భర్త చనిపోయిండు, నా భర్త ఈ స్థానిక ప్రజలకు సేవలు చేసిండు, ఈ మధ్యనే దాదాపుగా 15 సంవత్సరాలుగా 3 దఫాలుగా ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి వ్యక్తి ఆ మార్గ మధ్యంలో ఇంకో 2-3 సంవత్సరాల కాలం ఉండగా అకస్మాత్తుగా మరణించిండండి. దయచేసి నన్ను నా భర్త యొక్క సేవలను గుర్తించి ఓటేయమని చెప్పేసి ఒక మహిళ తన యొక్క సహచరుని కోల్పోయినా అని చెప్పేసి ఆవేదనతో బాధపడుతూ ఏడుస్తా ఉన్నటువంటి సన్నివేశాలను కూడా మానవత్వం అంటే కలిసే విధంగా పొన్నం ప్రభాకర్ కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎంత హీనంగా మాట్లాడుతున్నారండి. ఇవాళ భర్త చనిపోయింది అని అడగడం, భర్త చనిపోయిన నా కుటుంబాన్ని ఆదుకోండి అని అనడంలో ఈ దేశంలో ఎక్కడైనా తప్పుగా భావిస్తారండి? దీన్ని నాకు అర్థం కాదు. ఎంత నీచంగా దిగజారి రాజకీయాలు చేస్తా ఉన్నారు. సెంటిమెంట్ అవునండి, సెంటిమెంటే ఉంది అక్కడ. అక్కడ నిజంగానే మాగంటి గోపీనాథ్ గారికి ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు అవినాభావ సంబంధము, ఆత్మీయ సంబంధము, కష్ట సుఖాల్లో, వాళ్ళ బాధల్లో, వాళ్ళ డెవలప్మెంట్ లో
నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఏం చేసింది బీఆర్ఎస్ ఇవాళ జూబ్లీస్ నియోజకవర్గానికి అంటే దాదాపుగా 5,300 కోట్లు ఖర్చు పెట్టి ఆ నియోజకవర్గ డెవలప్మెంట్ లో మేము భాగస్వాములమైనాం. డెవలప్మెంట్ మీద మాట్లాడండి రా నాయన అంటే ముస్లింలను కాంగ్రెస్ పార్టీ పుట్టించినట్టు ముస్లింలకు మేమే వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చినట్టు ముస్లింలకు ఈ దేశంలో బ్రతుకుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అన్నట్టుగా ఒక నాయకుడు మాట్లాడతాడు. ఇవాళ ముస్లింలు ఈ దేశంలో ఉండొద్దని ఇంకో పార్టీ మాట్లాడుతుంది. ఎన్నికల సమయంలో ముస్లింలు గుర్తుకొచ్చే ఈ రెండు పార్టీల వల్ల ముస్లింలకు గాని హిందువులకు గాని ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లకు గాని ఏ కించత్తైన న్యాయం గాని జరుగుతుందా అండి? వాళ్ళకి ఏమైనా లాభం జరుగుతుందా ఆ నియోజకవర్గ ప్రజల్లో? సెంటిమెంట్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఆడపడుచు భర్తను కోల్పోయి కన్నీటి పర్వంతమై కుటుంబము ఒక ఆధారాన్ని కోల్పోయింది. ఆమెకు మేము ఆదరించినము, మా పార్టీగా ఆయనకు చేసినటువంటి సేవలను గౌరవించి ఆయనకు టికెట్ ఇచ్చి ఆయన భార్యను టికెట్ ఇచ్చి గౌరవించి ముందుకు తీసుకొచ్చి ఎన్నికల్లో పోటీ చేపిస్తే సెంటిమెంట్ చేస్తా ఉన్నారు. మీరు కంటతడి పెట్టిస్తా ఉన్నారు అని అంటే కంటతడి పెట్టకపోతే ఏం పెడుతుందండి? భర్తను గుర్తు చేసుకుని ఈ ప్రజల మధ్య తిరిగి ఈ రాజకీయాల మధ్య తిరిగి ఆమె ఇంటి దగ్గర ఉండి వచ్చిన వాళ్ళందరినీ సమాలించినటువంటి వ్యక్తి ఇవాళ భర్త లేడు, భర్తను కోల్పోయి భర్త బాధ్యతలన్నీ తను తీసుకొని ఇవాళ ప్రజల మధ్యకు వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకుంటుంది. ప్రజాస్వామ్యంలో ఆమె నా భర్త చనిపోయిన చెప్పుకోవడం కూడా పాపం అయిపోయిన పరిస్థితి ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అది ఇది ఎంత దారుణమైనటువంటి చర్య అంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా మానవత్వం లేకుండా అదే చనిపోయినటువంటి వ్యక్తి మీద అవాక్కులు చెవాకులు బెరుస్తూ ఆ ఆడపడుచు ఏడుస్తా ఉంటే ఆమె కంటతడిని కూడా రాజకీయంగా హేళన చేస్తూ మాట్లాడడం ఇది కాంగ్రెస్ పార్టీకి పెట్టినటువంటి